చాలా చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నవీన్ అన్న ఇప్పుడు కాదు, నాకు 2010 నుంచి మేము షార్ట్ ఫిలిమ్స్ మా ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఈడికి వస్తుండే. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మందికి హెల్ప్ చేసింది. చాలా మంది చెప్తుంటారు. ఈ విధంగా నవీన్ అన్న చాలా సిటీ మొత్తంలో నవీన్ అన్నని గుర్తుపడతారు. నవీన్ అన్న ముఖం చూసి అయితే ఓటేస్తారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి 100% చాలా మంచి పని చేసింది నా విధంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సిటీలో కొంతమంది అంటారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు, కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే దళిత బంధు అన్నది ఓళ్ళకి ఇచ్చిందండి దళితులకు. ఆ? మా అంటే వాళ్ళ మనుషులు ఓళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇచ్చింది. అది కూడా వాళ్ళ మనిషి అంటే కార్యకర్తలకి ఇవ్వలేదు. కొంతమంది దొంగలు ఉన్నారు, 2 లక్షలు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆంధ్రాలో మా ఫ్రెండ్సే ఆంధ్రాలో ఉంటారు శ్రీకాకుళం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది 10 మందికి. ఇక్కడ వచ్చింది 10 మందికి వచ్చింది. ఏమన్నా అంటే లక్కీ లాటరీలో వచ్చింది అంట. ఇప్పుడు ఉపాసంతో ఉన్నోడు ఆకలి అవుతుందని ఆడు కూర్చుంటే వాడిని కాకుండా ఆల్రెడీ తిన్నోనికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాడు, కానీ వాడు తింటాడా? ఆకలితో ఉన్నానికి ఇక అట్లా అయిపోయింది. నాకు అదే బాధ ఉంది. నేను 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2017లో బాబు మూసీ నదిలో కొట్టుకోపోయి చచ్చిపోతే మీకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని హోమ్ మినిస్టర్ మా ఇంటికి వచ్చి, ఇంకోటి డబుల్ బెడ్రూమ్ చెంచల్ కూడా అక్కడ కడుతురు అని చెప్పి మాట ఇచ్చి, తర్వాత మళ్ళీ పోతే మీకు ఆడొస్తుంది ఈడొస్తుంది ప్రాసెస్. మా ఇంటికి వచ్చి ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని పేపర్లు అన్ని ఉన్నాయి. మా సిస్టరు అన్ని ఒరిజినల్ అన్ని డాక్యుమెంట్లు అన్ని మా దగ్గరికి తీసుకొని కలిసి తిప్పుతాం. అప్పట్లో మీకు బీఆర్ఎస్ నుంచి చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వైపు మీరు ఉన్నారంటున్నారు. ఇంకోటి వివేక్ సార్ ఒక్క మాట మీద ఆయన సీదా అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చి సీదా సైన్ చేసి బాబు సరే నేను చూసుకుంటా అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. అలాంటి వ్యక్తి ఉండాలి. వేరే సార్ ఉంటే కాళ్ళ మీద పడితేనే వాళ్ళు అది చేస్తారు. సార్ అట్లా కాదు, టైం ఇచ్చిండు, టైం ఇచ్చి ఏమున్నా చూసుకుంటా అని చెప్పిండు. అలాంటి వ్యక్తి ఉండాలి. వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కలుద్దామంటే వాళ్ళ మనుషులు ఇట్లా దొబ్బేస్తా ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బాలు కొట్టేటోళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటారు. మాలాంటి గరీబుల గురించి సీదా కలెక్టర్కి సార్ ఒక్క మాట చెప్తే నువ్వు ఏంది అని అడగలేడు. సీదా తీసిపోయినా సార్ నమస్కారం సార్ ఇట్లా సంగతి సార్ పరిస్థితి ఇట్లా అని, నేను మున్సిపల్లో డ్యూటీ చేస్తా సార్, అది కూడా అవుట్ సోర్సింగ్ రామ్కేలా చేస్తా, గరీబులం సార్ అంటే ఏం టెన్షన్ తీసుకోక బాబు అని చెప్పి సైన్ పెట్టి అప్పటిదప్పుడే కలెక్టర్ మేడంకి రాసి, ఇప్పుడు కలెక్టర్ మేడం కొత్త వచ్చింది కాబట్టి ఆమె ప్రాసెసింగ్ అవుతుంది అని చెప్పింది మేడం. ఆయన ఏం లేదు సార్, వాళ్ళ దగ్గర రానియరు కదా సార్, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఎలక్షన్ టైంలోనే వస్తారు, ఉత్తప్పుడు రారు. ఇప్పుడు ఇంత వరదలు వచ్చినాయి, వరదలలో ఇప్పుడు పొన్నం సార్ కానీ ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మేడం కానీ వీళ్ళందరూ బయటకు వచ్చారు. వేరే వాళ్ళు వస్తారా? రారు వాళ్ళు. అట్లా ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు కాంగ్రెస్ గెలుస్తున్నారు కదా, సో అందుకో మాట్లాడుతున్నా. కానీ నవీన్ యాదవ్ మీద కొన్ని రూమర్స్ నిజం నాకే తెలియదు, కానీ ఆ రౌడీ షీట్ అది అని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఏం చెప్తారు, మీ నుంచి ఏం చెప్తారు? ఇప్పుడు భగత్ సింగ్ కూడా ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. దేశాని కోసం పోరాటంలో కొన్ని గొడవలు అవుతాయి, స్వాతంత్రం గురించి కొట్లాటలు అవుతాయి. నవీన్ అన్న కూడా బస్సీలా ఇప్పుడు నేనున్నా, నేను మంచోని నువ్వు చెడ్డోనివి, నా దిక్కెళ్ళి నవీన్ అన్న నాకు సపోర్ట్ వస్తే మీరు ఏం చేస్తారు, గొడవ అవుతుంది. ఆ గొడవ అయినంత వల్ల రౌడీ షీటర్ అయిపోతారా? అంతే అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు హింస అనేది ఉంటది కదా. ఇప్పుడు ఏదైనా శాంతియుతంగా మాట్లాడతామంటే ముంగోటోడు ఒక కామెంట్ చేసినప్పుడు ఇతను కూడా తిరిగి అటాక్ చేయాల్సి వస్తుంది. ఈయన చేయకపోయినా ఇతను ఎంబడి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊకుంటారా? ఒక చెంప మీద కొడితే ఒక చెంప ఎట్లా చూపిస్తారు? ఇప్పుడు అట్లా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నవీన్ అన్న ఇక వేస్ట్, ఇక ఏదో సైలెంట్ మనిషి అనుకోడు. అదే నువ్వు తిరిగి వాళ్ళకు జవాబు చెప్తేనే కదా లీడర్ అంటారు. ఒక లీడర్ దేన్ని అంటారు? అందరినీ కాపాడుకుంటూ వస్తేనే లీడర్ అవుతాడు. ట్యాగ్ అంటే ఇక వేరే వాళ్ళకు బురద తల్లాలి కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది, స్కామ్లు చేసిండే. అదే ఇప్పుడు ఇన్ని రోజులు చేయండి, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఎలక్షన్ ఉందని చేస్తారు. నువ్వు నవీనానే అంత పెద్ద రౌడీ షీటర్ అంటే మీరు జైలు వేయాలి కదా. మీరు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఏం చేసారు? మళ్ళీ మీరు డైరెక్ట్ ఏం అటాక్ చేయక, మీకు సాక్ష్యాలు లేక ఇల్లు కూలగొట్టడం, ఇంటికాడికి వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేయడం తప్ప మీరు ఏం చేసిర్రు? అనుచరులను తీసుకొని కొట్టడం, 3rd డిగ్రీ చేయడం తప్ప మీరు ఏం చేసిర్రు? మీకు అంత దమ్ము ఉంటే సీదా కోర్టు నుంచి మీరు సీదా కేసు వేసి నవీన్ యాదవ్ని లోపట్లేయాలి వేయాలి కదా అన్నని. మీరు ఖాళీ పేరుకి 10 మంది ఫేక్ వాళ్ళని పంపించి రౌడీ షీటర్ అంటే ఏ విధంగా రౌడీ షీటర్ అవుతారు? అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నవీన్ యాదవ్ వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే చాలా మంచి, 100కి 100. ఇంకోటి వాళ్ళ తమ్ముడు వెంకట అన్న కూడా చాలా మంచిది. ఎవరైనా చిన్న ఫంక్షన్ కి, చిన్న వ్యక్తి కూడా ఫంక్షన్ కి పిలిచినా వస్తారు వాళ్ళు. వాళ్ళతో మనకేంది అన్నట్టు ఉండదు. ఈడ కాదు, హోల్ సిటీలో కూడా వాళ్ళకు ఉంది ఫ్యాన్స్.
కానీ ఇదే నవీన్ యాదవ్ ఒకసారి ఎంఐఎం నుంచి నిలబడడం జరిగింది, ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది, ఓటమి చెందడం జరిగింది. కానీ ఓకేనా సరే మీరు అన్నట్టు గెలిచే ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు టికెట్ కోసం సీఎన్ రెడ్డి కావచ్చు వాళ్ళు వీళ్ళంతా పోటీ ఇది చేసినారు. ఈ రోజు అందరూ ఐక్యమత్యంగా గెలిపించుకునేటువంటి అవకాశం ఉందా? చాలా ఉంది, 100% ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కలిసి చేషూట్లోనే ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఓటమి పాలయ్యింది అని అంటారు కదా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అసంటి వ్యక్తి కూడా ఓడిపోయిండు. ఇందిరాగాంధీ మేడం కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. అలాంటి నవీన్ అన్న ఓడిపోవడము అదేం కాదు, ట్రయలింగ్ ఉంటది. స్టార్టింగ్ లా ఓడిపోతా ఉంటారు ఎవరైనా సరే, తర్వాత గెలుస్తారు. ఓకేనా. సో ఫైనల్ ఒక ప్రశ్న, ఇన్ కేస్ మీరు అన్నట్టు నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా 100% చాలా బాగుంటదండి. ఇదైతే గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఆయన ఏంటంటే పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ లో ఉంటాడు. మొత్తం సిటీ మొత్తం, ఇక్కడ అని కాదు, సిటీ మొత్తం ఉంటాడు. సిటీ మొత్తంలో ఆయన మొత్తం చూసుకొని ఉంటాడు. అట్లా సిటీ మొత్తంలో ఉంటాడు కాబట్టి ఆయన ఏ సమస్య వచ్చినా ఊరుకొస్తాడు తొందరగా. అతనికి ఫిలిం ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా అన్న పోతాడు. బయట వాళ్ళకన్నా వాళ్ళ సంఘానికి ఏమైనా యాదవ్ సంఘానికి ఉన్న వస్తాడు, ఎస్సీలకు ఉన్న వస్తాడు, ముస్లిమ్స్ కి కూడా చాలా దగ్గర మనిషి అతను. అలా అని చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నవీన్ అన్న ఇప్పుడు కాదు, నాకు 2010 నుంచి మేము షార్ట్ ఫిలిమ్స్ మా ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఇక్కడికి వస్తుండే. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మందికి హెల్ప్ చేసింది. చాలా మంది చెప్తుంటారు ఆ ఈ విధంగా నవీన్ అన్న చాలా సిటీ మొత్తంలో నవీన్ అన్నని గుర్తుపడతారు. నవీన్ అన్న ముఖం చూసి అయితే ఓటేస్తారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి 100% చాలా మంచి పని చేసింది నా విధంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సిటీలో కొంతమంది అంటారు బీఆర్ఎస్ అంటారు. కానీ బీఆర్ఎస్ ఏం చేసిందంటే దళిత బంధు అన్నది ఓళ్ళకి ఇచ్చిందండి దళితులకు. మా అంటే వాళ్ళ మనుషులు ఓళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇచ్చింది. అది కూడా వాళ్ళ మనిషి అంటే కార్యకర్తలకి ఇవ్వలేదు. కొంతమంది దొంగలు ఉన్నారు, 2 లక్షలు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చింది. డబల్ బెడ్రూమ్ అన్నారు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వచ్చింది. ఆంధ్రాలో మా ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉంటారు శ్రీకాకుళం, వాళ్ళకి డబల్ బెడ్రూమ్ వచ్చింది 10 మందికి. ఇక్కడ వచ్చింది 10 మందికి వచ్చింది. ఏమన్నా అంటే లక్కీ లాటరీలో వచ్చింది అంట. ఇప్పుడు ఉపాసంతో ఉన్నోడు ఆకలి అవుతుందని ఆడు కూర్చుంటే వాడిని కాకుండా ఆల్రెడీ తిన్నోనికి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాడు, కానీ వాడు తింటాడా? ఆకలితో ఉన్నోనికి అట్లా అయిపోయింది. నాకు అదే బాధ ఉంది. నేను 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. 2017లో బాబు మూసీ నదిలో కొట్టుకోపోయి చచ్చిపోతే మీకు 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇస్తా అని హోమ్ మినిస్టర్ మా ఇంటికి వచ్చి ఇంకోటి డబల్ బెడ్రూమ్ చెంచలు కూడా అక్కడ కడుతురు అని చెప్పి మాట ఇచ్చి తర్వాత మళ్ళీ పోతే మీకు ఆడొస్తుంది ఈడొస్తుంది మా ఇంటికి వచ్చి ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర, అన్ని పేపర్లు అన్ని ఉన్నాయి. మా సిస్టరు అన్ని ఒరిజినల్ అన్ని డాక్యుమెంట్లు అన్ని మా దగ్గరికి తీసుకొని కలిసి తిప్పుతాం. అప్పట్లో మీకు బీఆర్ఎస్ నుంచి చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వైపు మీరు ఉన్నారంటున్నారు. ఇంకోటి వివేక్ సార్ ఒక్క మాట మీద ఆయన సీదా అపాయింట్మెంట్ ఇచ్చి సీదా సైన్ చేసి బాబు సరే నేను చూసుకుంటా అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. అలాంటి వ్యక్తి ఉండాలి. వేరే సార్ ఉంటే కాళ్ళ మీద పడితేనే వాళ్ళు అది చేస్తారు. సార్ అట్లా కాదు, టైం ఇచ్చి ఏమున్నా చూసుకుంటా అని చెప్పిండు. అలాంటి వ్యక్తి ఉండాలి. వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కలుద్దామంటే వాళ్ళ మనుషులు ఇట్లా దొబ్బేస్తా ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బాలు కొట్టేటోళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటారు. అంటే మాలాంటి గరీబుల గురించి సీదా కలెక్టర్కి సార్ ఒక్క మాట చెప్తే నువ్వు ఏంది అని అడగలేడు. సీదా తీసిపోయినా సార్ నమస్కారం సార్ ఇట్లా సంగతి సార్ పరిస్థితి ఇట్లా అని, నేను మున్సిపల్లో డ్యూటీ చేస్తా సార్, అది కూడా అవుట్ సోర్సింగ్ రామ్కేలా చేస్తా, గరీబులం సార్ అంటే ఏం టెన్షన్ తీసుకోక బాబు అని చెప్పి సైన్ పెట్టి అప్పటిదప్పుడే కలెక్టర్ మేడంకి రాసి ఇప్పుడు కలెక్టర్ మేడం కొత్త వచ్చింది కాబట్టి ఆమె ప్రాసెసింగ్ అవుతుంది అని చెప్పింది మేడం. ఆయన ఏం లేదు సార్, వాళ్ళ దగ్గర రానియరు కదా సార్, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఎలక్షన్ టైంలోనే వస్తారు, ఉత్తప్పుడు రారు. ఇప్పుడు ఇంత వరదలు వచ్చినాయి, వరదలలో ఇప్పుడు పొన్నం సార్ కానీ ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి మేడం కానీ వీళ్ళందరూ బయటకు వచ్చారు. వేరే వాళ్ళు వస్తారా? రారు వాళ్ళు. అట్లా ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు కాంగ్రెస్ గెలుస్తున్నారు కదా, సో అందుకో మాట్లాడుతున్నా. కానీ నవీన్ యాదవ్ మీద కొన్ని రూమర్స్ నిజాలు నాకే తెలియదు కానీ ఆ రౌడీ షీట్ అది అని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఏం చెప్తారు, మీ నుంచి ఏం చెప్తారు? ఇప్పుడు భగత్ సింగ్ కూడా ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. దేశాని కోసం పోరాటంలో కొన్ని గొడవలు అవుతాయి, స్వాతంత్రం గురించి కొట్లాటలు అవుతాయి. నవీన్ అన్న కూడా బస్సీలా ఇప్పుడు నేనున్నా, నేను మంచోని నువ్వు చెడ్డోనివి, నా దిక్కెళ్ళి నవీన్ అన్న నాకు సపోర్ట్ వస్తే మీరు ఏం చేస్తారు, గొడవ అవుతుంది. ఆ గొడవ అయినంత వల్ల రౌడీ షీటర్ అయిపోతారా? అంతే అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు హింస అనేది ఉంటది కదా. ఇప్పుడు ఏదైనా శాంతియుతంగా మాట్లాడదామంటే ముంగోటోడు ఒక కామెంట్ చేసినప్పుడు ఇతను కూడా తిరిగి అటాక్ చేయాల్సి వస్తుంది. ఈయన చేయకపోయినా ఇతను ఎంబడి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊకుంటారా? ఒక చెంప మీద కొడితే ఒక చెంప ఎట్లా చూపిస్తారు? ఇప్పుడు అట్లా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నవీన్ అన్న ఇక వేస్ట్, ఇక ఏదో సైలెంట్ మనిషి అనుకోడు. అదే నువ్వు తిరిగి వాళ్ళకు జవాబు చెప్తేనే కదా లీడర్ అంటారు. ఒక లీడర్ దేన్ని అంటారు?
అందరినీ కాపాడుకుంటూ వస్తేనే లీడర్ అవుతాడు. ఓకే. మరి ఏ ఎందుకు ఆ ఓల్ ట్యాగ్ ఏసారు రౌడీ షీటర్ అని? ట్యాగ్ అంటే ఇక వేరే వాళ్ళకు బురద తల్లాలి కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది, స్కామ్లు చేసిండే ఏమన్నా? తప్పుడు ప్రచారం అంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి తప్పుడు ప్రచారం అదే చేస్తున్నట్టు. ఇప్పుడు ఇన్ని రోజులు చేయండి, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఎలక్షన్ ఉందనే చేస్తారు. నువ్వు నవీనానే అంత పెద్ద రౌడీ షీటర్ అంటే మీరు జైలు వేయాలి కదా. మీరు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు మళ్ళీ? మీరు డైరెక్ట్ ఏం అటాక్ చేయక, మీకు సాక్ష్యాలు లేక ఇల్లు కూలగొట్టడము, ఇంటికాడికి వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేయడం తప్ప మీరు ఏం చేసిర్రు? ఓకే. అనుచరులను తీసుకుపోయి కొట్టడం, థర్డ్ డిగ్రీ చేయడం తప్ప మీరు ఏం చేసిర్రు? మీకు అంత దమ్ము ఉంటే సీదా కోర్టు నుంచి మీరు సీదా కేసు వేసి నవీన్ యాదవ్ని లోపట్లేయాలి కదా అన్నని. మీరు ఖాళీ పేరుకి ఖాళీ 10 మంది ఫేక్ వాళ్ళని పంపించి రౌడీ షీటర్ అంటే ఏ విధంగా రౌడీ షీటర్ అవుతారు? అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చాలా చెప్తారు? చాలా మంచి, చాలా 100కి మంచి 100. వ్యక్తి. ఓకే. ఇంకోటి వాళ్ళ తమ్ముడు వెంకట అన్న కూడా చాలా మంచిది. చాలా మంచి వ్యక్తి. ఎవరైనా చిన్న ఫంక్షన్ కి, చిన్న వ్యక్తి కూడా ఫంక్షన్ కి పిలిచినా వస్తారు వాళ్ళు. ఉమ్. వాళ్ళతో మనకేంది అన్నట్టు ఉండదు. ఉమ్. ఈడ కాదు, హోల్ సిటీలో కూడా వాళ్ళకు ఉంది ఫ్యాన్స్. కానీ ఇదే నవీన్ యాదవ్ ఒకసారి ఎంఐఎం నుంచి నిలబడడం జరిగింది, ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది, ఓటమి చెందడం జరిగింది. కానీ ఓకేనా సరే మీరు అన్నట్టు గెలిచే ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు టికెట్ కోసం సీఎన్ రెడ్డి కావచ్చు వాళ్ళు వీళ్ళంతా పోటీ ఇచ్చేసినారు. ఈ రోజు అందరూ ఐక్యమత్యంగా గెలిపించుకునేటువంటి అవకాశం ఉందా? చాలా ఉంది, 100% ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కలిసి చేషూట్లోనే ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఓటమి పాలయ్యింది అని అంటారు కదా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అసంటి వ్యక్తి కూడా ఓడిపోయిండు. ఇందిరాగాంధీ మేడం కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. అలాంటి నవీనన్న ఓడిపోవడము అదేం కాదు. ట్రయలింగ్ ఉంటది, స్టార్టింగ్ లో ఓడిపోతా ఉంటారు ఎవరైనా సరే, తర్వాత గెలుస్తారు. ఓకేనా. సో ఫైనల్ ఒక ప్రశ్న, ఇన్ కేస్ మీరు అన్నట్టు నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే జూబ్లీ హిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చాలా 100% చాలా బాగుంటదండి. ఓకే. ఇదైతే గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఆయన ఏంటంటే పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ లో ఉంటాడు. ఓకే. మొత్తం సిటీ మొత్తం, ఇక్కడ అని కాదు, సిటీ మొత్తం ఉంటాడు. సిటీ మొత్తంలో ఆయన మొత్తం చూసుకొని ఉంటాడు. అట్లా సిటీ మొత్తంలో ఉంటాడు కాబట్టి ఆయన ఏ సమస్య వచ్చినా ఉరికొస్తాడు తొందరగా. అతనికి ఫిలిం ఇండస్ట్రీలో ఏమైనా ఇబ్బంది ఉన్నా అన్న పోతాడు. బయట వాళ్ళకన్నా వాళ్ళ సంఘానికి ఏమైనా యాదవ్ సంఘానికి ఉన్నా వస్తాడు, ఎస్సీలకు ఉన్నా వస్తాడు. ముస్లిమ్స్ కి కూడా చాలా దగ్గర మనిషి అతను. ఓకే. అలా అని